అందరికీ నమస్కారం అండి. నేను మీ అంచనా. ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్రలోని 3వ అధ్యాయం గురించి మీకు తెలియజేయబోతున్నాను. బాబా గారు ఎల్లప్పుడూ భక్తుల కష్టాలు తొలగించడానికి ఏ రూపంలో అయినా వచ్చి సహాయం చేస్తారు. ఈ అద్భుతమైన లీలలు మీలో మంచి విశ్వాసాన్ని పెంచాలని, బాబా ఎల్లప్పుడూ మీ అందరినీ తప్పకుండా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 3వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. మీకు కనుక నేను చేసే ఈ వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఇతరులకి షేర్ చేయండి. తప్పకుండా ఓం శ్రీ సాయినాథాయ నమః అని కామెంట్ చేయండి. మీరు కూడా నేను చదువుతున్న ఈ పారాయణలో ఒక భాగంగా మారి మీ కోరికలు మీ ఆశయాలు కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయం. విషయం: సాయిబాబా అనుమతి, వాగ్దానం, భక్తులకు వేర్వేరు పనులు నియమించుట, బాబా కథలు, దీపస్తంభములు, సాయిబాబా మాతృప్రేమ, రోహిల్లా కథ, బాబా యొక్క అమృత తుల్యముకు పలుకులు. ఇప్పుడు మొదటిగా సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానం. వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారం శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి ఇస్తూ ఇలా చెప్పారు: సచ్చరిత్ర వ్రాయి విషయంలో నా పూర్తి సమ్మతి కలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము. ఎప్పుడు భయపడవద్దు. మనస్సు నిలకడగా ఉంచుకొనుము. నా మాటల యందు విశ్వాసం ఉంచు. నా లీలలు వ్రాసినచో అవిద్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వినిన వానికి ప్రపంచమందు వ్యామోహం క్షీణించును. బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఈ విధంగా బాబాగారు హేమాడ్ పంతుకు చెప్పి ఉన్నారు. ఇది విని రచయిత మిక్కిలి సంతసించను. వెంటనే నిర్భయుడయ్యను. కార్యం జయప్రదంగా సాగునను ధైర్యం కలిగింది. అటుపైన మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్లన్నారు: ప్రేమతో నా నామం ఉచ్చరించిన వారి కోరికలన్నీ నేను నెరవేర్చదను. వారి భక్తిని హెచ్చించదను. వారిని అన్ని దిశలందు కాపాడుతాను. ఎవరైతే మనఃపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినినప్పుడు అమితానందం పొందెదరు. నా లీలలను గానం చేయ వారికి అంతులేని ఆనందమును, శాశ్వతమైన తృప్తిని ఇచ్చదనని నమ్ముము. ఎవరైతే నన్ను శరణు వేడతారో, భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో, నన్నే స్మరిస్తారో, నా రూపాన్ని తన మనస్సును నిలుపుకుంటారో వారిని దుఃఖ బంధనాల నుండి తప్పిస్తాను. ప్రాపంచిక విషయాలన్నింటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను చరిత్రమును మననం చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందించుకునివారు ప్రపంచ విషయములందు ఎట్లు తగులుకొందురు. వారిని మరణం నుండి బయటకు లాగెదను. నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము. వారిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి ఇదే మార్గం. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకం గలవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యం కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తి అందించుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులకు వేర్వేరు పనులు నియమించుట. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమిస్తారు. కొందరు దేవాలయాలు, మఠములు, తీర్థాలలో నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమిస్తారు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియుక్తులవుతారు. కొందరు తీర్థయాత్రలకు పోతారు. సచ్చరిత్ర రచన నాకు నియమింపబడింది. విషయ జ్ఞానం శూన్యమొకటచే ఈ పని నా అర్హతకు మించింది. అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించింది. నేను చేత కలం పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసుకుండ్రి. కనుక ఈ గ్రంథము రచించిన గౌరవం సాయిబాబాకే చెందిన కానీ నాకు కాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను 2 కండ్లు లేకుండుటచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటిని. కానీ భగవంతుని అనుగ్రహం మూగవాణిని మాట్లాడినట్లు చేయును, కుంటివాణిని పర్వతం దాటునట్లు చేయును. తన ఇచ్ఛానుసారం పనులు నెరవేర్చుకుని చాతుర్యం ఆ భగవంతునికే కలదు. హార్మోనియమునకు కానీ వేణువునకు కానీ ధ్వనులు ఎట్లు వచ్చుతున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రం ఉప్పొంగుట వాని వల్ల జరగవు. అవి చంద్రోదయం వల్లే జరుగును. బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును. పడవల వైపు పోవువారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులు తప్పించుకొని సురక్షితంగా ప్రయాణిస్తారు.
ప్రపంచమను మహాసముద్రంలో బాబా కథలను దీపములు దారి చూపును. అవి అమృతం కంటే తీయగా ఉండి ప్రపంచయాత్ర చేయు మార్గాన్ని సులభంగానూ సుగమంగానూ చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రాలు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహను, అహంకారమును, ద్వంద్వ స్వభావాలను నిష్క్రమించును. మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వం మాయమైపోయి కావలసినంత జ్ఞానం నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచలవును. కాబట్టి ఇవియే మోక్షానికి సులభ సాధనాలు. కృతయుగంలో శమదమములు, త్రేతాయుగంలో యాగము, ద్వాపర యుగంలో పూజ, కలియుగంలో భగవన్మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు. 4 వర్ణాల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరం. కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభం. మన మనస్సును మాత్రం అటువైపు త్రిప్పవలను. భగవత్కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానం తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తునకు ఆత్మ సాక్షాత్కారం పొందినట్లు చేయును. ఈ కారణం చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించను. భక్తులు దాన్ని సులభముగా చదవగలరు, వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననం చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారం సంపాదించగలుగుతాం. సచ్చరితామృతం వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షం చేతనే సిద్ధించినవి. నేను నిమిత్త మాత్రుడగానే ఉంటిని. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడనెట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాన్ని పొదుగు ఎల్లప్పుడూ నిండియే ఉండును. దూడకి కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుటందును అలంకరించుటందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయం ఏమీ తెలియదు, కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమిత ఆనందం పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినదేదీ లేదు. అది అసామాన్యం, నిర్వ్యాజం. సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబాకు కూడా నా యందు అట్టి ప్రేమయే ఉండెను. దానికి ఈ క్రింది ఉదాహరణ ఒకటి. 1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించి తిని. నాకీయ నిశ్చయించిన పింఛన్ కుటుంబాన్ని గౌరవంగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో కూడా నేను షిరిడీకి పోయి తిని. అన్నా చించినీకర్ నా గురించి బాబాతో ఇట్లనెను: దయచేసి ఈ అన్నాసాహెబ్ యందు దాక్షిణ్యం చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబం పెరుగుచున్నది. వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము. వాని ఆతురతను తీసి నిశ్చింతను కలుగచేయము. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చను: వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును, కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలను. వాని భోజన పాత్రలు ఎల్లప్పుడూ పూర్ణముగానే ఉండును. అవి ఎన్నటికీ నిండుకొనవు. వాని దృష్టినంతటినీ నా వైపు త్రిప్పవలను. నాస్తికుల దుర్మార్గుల సహవాసం విడువవలను. అందరి ఎడల అణుకవ నమ్రతలు ఉండవలను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలను. వాడిట్లు చేసినచో శాశ్వతానందమును పొందును. నన్ను పూజింపుడను దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానం ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతంలో సాయిబాబా ఎవరు అను శీర్షిక క్రింద చెప్పబడిన దానిలో విశదీకరింపబడి ఉన్నది. చూడుము. తర్వాత రోహిల్లా కథ. రోహిల్లా కథ విన్నప్పుడు బాబా ప్రేమ ఎట్టిదో మనకందరికీ బోధపడుతుంది. పొడుగాటి వాడును, పొడుగైన చొక్కా తొడిగిన వాడును, బలవంతుడు అగు రోహిల్లా ఒకడు బాబా కీర్తివిని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. రాత్రింపవళ్ళు ఖురాన్లోని కల్మాను చదువుతూ అల్లాహు అక్బర్ అని ఆంబోతు రంకె వేసినట్లు బిగ్గరగా అరుచుతున్నాడు. అందువలన పగలంతయు పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమయ్యి అసౌకర్యాన్ని కలుగుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీన్ని ఓర్చుకున్నారు. తుదకు ఆ బాధ ఓర్వలేక బాబా వద్దకేగి రోహిల్లా అరుపుల నాపుమని బ్రతిమాలారు. బాబా వారి ఫిర్యాదును వినకపోవటే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకొనవలసినదే, కానీ రోహిల్లా జోలికి పోవద్దని మందలించారు. రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియు, ఆమె గయ్యాళి అనియు, ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెట్టుచున్నదని, రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరకుంటుందని బాబా చెప్పారు. నిజముగా రోహిల్లాకు భార్యయే లేదు, కానీ భార్య అనగా దుర్బుద్ధి అని బాబాగారి భావం. బాబాకు అన్నింటికంటే దైవ ప్రార్థనందు మిక్కుటమగు ప్రేమ.
అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారిని ఓపికతో ఓర్చుకొని ఆ అసౌకర్యాన్ని సహించవలసిందిగా చెప్పారు. అది త్వరలో తగ్గునని బాబాగారు బుద్ధి చెప్పారు. బాబాగారి యొక్క అమృత తుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచున్నారు. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చారు. మీరెక్కడ ఉన్నను ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకునుడు. నేనందరి హృదయములా పాలించువాడను, అందరి హృదయాలలో నివసించువాడను. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడను నేనే, సృష్టి స్థితి లయకారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పెదరో వారికే హాని కాని బాధ కాని కలుగదు. నన్ను మరచిన వారిని మాయా శిక్షించును. పురుగులు, చీమలు, తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు ప్రయత్నించక గురుసేవలోనూ నిమగ్నమవుటకు నిశ్చయించుకున్నాను. కానీ అన్నా చించనీకర్ ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానం నా మనస్సునందుండేది. అది జరుగునా లేదా అని సందేహం కలుగుచున్నది. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక మంచి సర్కారు ఉద్యోగం దొరికింది. కానీ అది కొద్ది కాలం వరకే. అటు పిమ్మట వేరే పని ఏదీ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతటినీ అర్పించితిని. ఈ అధ్యాయాన్ని ముగించబో ముందు చదువర్లకు నేను చెప్పేది ఏమిటంటే, బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానం మొదలగు వానిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు తిప్పవలను. వారి ప్రేమ సహజంగా ఉండవలను. వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందురుగాక. ఇతర మార్గములు అవలంబించి అనవసరంగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గాన్ని తొక్కుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానాన్ని నశింపచేయును, మోక్షాన్ని సంపాదించి పెట్టును. లోభి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయాలందు స్థాపించుకుందురుగాక. 3వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.